నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. 4 రోడ్ల సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పూశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విగ్రహాన్ని అవమానించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, మరి ఘటనకు కారణం ఎవరి మీద అనుమానిస్తున్నారు? నంద్యాల జిల్లా గతంలో కూడా వైఎస్ విగ్రహాన్ని తొలగిస్తూ తల భాగాన్ని తొలగిస్తూ కూడా దుండగులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు దుండగులు నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న 4 రోడ్ల సర్కిల్లో గుర్తు తెలియని దుండగులు అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నల్ల సీర పూస్తూ అతని ముఖం కనిపించని విధంగా కూడా నల్ల సీర వేశారు. ఘటనా స్థలానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకొని అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత 2 నెలల క్రితం నంద్యాల జిల్లా కేంద్రంలోనే వైఎస్ విగ్రహాన్ని తలభాగాన్ని వేరు చేసిన ఘటన మరొక ముందుగా ఇలాంటి ఘటనలు రావడంతో కూడా వైఎస్ అభిమానులు కానీ ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఎంతో మహోన్నతమైన వ్యక్తి. థ్యాంక్ యూ మధు.